పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేయగలుగుతుంది? ప్రస్తుతం వాళ్ళ దేశంలో అయితే అంతర్మథనం ఖచ్చితంగా ఉంటుంది. ప్రెషర్ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఆసిఫ్ మునీర్ ఎవడైతే వాళ్ళ సైనిక చీఫ్ ఉన్నాడో, అక్కడ మతపరమైనటువంటి వాళ్ళల్లో వాళ్ళకున్న వివక్ష గొడవే అతను ఫేస్ చేసింది. తను షియా ముస్లిం కావడం, పాకిస్తానీలు ప్రధానమైనటువంటి సున్నీ ముస్లింలు కావటం, ఆ సున్నీ ముస్లిం వర్గం ఇతన్ని అవాయిడ్ చేస్తూ ఉండటం, తనని తాను ప్రూవ్ చేసుకోవడం కోసం అని చెప్పి రాజకీయ నాయకులతో ఎక్కువ స్నేహం చేయడం, ఆ కారణంగానే ఐఎస్ఐ చీఫ్ పదవి పొందాడు, ఆ కారణంగానే సైనిక చీఫ్ పదవి పొందాడు. కానీ మిగతా సైనిక జనరల్స్కి అతనంటే నచ్చడు. తనని తాను ప్రూవ్ చేసుకునేటటువంటి సందర్భంలో బంగ్లాదేశ్ విషయంలో అతను సక్సెస్ అయ్యాడు. బంగ్లాదేశ్లో హసీనాను పంపించేందుకు, అక్కడ అరెస్ట్ అయ్యి జైళ్లలో ఉన్నటువంటి తీవ్రవాదులైనటువంటి వాళ్ళని విడిపించేందుకు, వాళ్ళని ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా ప్రొజెక్ట్ చేసేందుకు, యూనస్ని అక్కడికి తీసుకొచ్చేందుకు అమెరికాలో ఉన్నటువంటి పాకిస్తాన్ ల్యాబీ ద్వారా సక్సెస్ఫుల్గా చేయగలిగాడు. అది అతనికి హీరో చేసింది, అది అతన్ని సక్సెస్ఫుల్గా చేసింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబన్లకు సంబంధించినటువంటి తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ చేస్తున్న దాడుల నుంచి పరువు పోతున్నటువంటి దశలో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి పౌరులు ఎవరైతే పాకిస్తాన్లో ఉంటున్నారో వాళ్ళని తరిమేశాడు. ఆఫ్ఘనిస్తాన్ వేలాది మందిని కాదు, లక్షలాది మందిని, దాదాపు 5 లక్షల మంది. అది మరొక వీరోచితం కిందన అతను అక్కడ గుర్తింపు పొందాడు. అట్ ద సేమ్ టైం అతనికి ఇప్పుడు త్వరలో 2 నెలల్లో 3 నెలల్లో పదవీ కాలం పూర్తి కాబోతుంది. తనని తాను ప్రూవ్ చేసుకోవాలంటే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో పోరాటమో, బంగ్లాదేశ్ విషయంలోనో వాళ్ళకి జస్ట్ సాటిస్ఫాక్షన్. బట్ హయ్యెస్ట్ సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉంటుంది పాకిస్తాన్ వాళ్ళకంటే? ఇండియాని గిల్లితే. అందుకని గిల్లేటప్పుడు తెలియదా అతనికి? పర్టిక్యులర్గా బ్రిటిషోడు కనుక దేశాన్ని మొక్కలు చేయడం కోసం అని చెప్పి పోతా పోతా భారత్ పాకిస్తాన్ని చీల్చి ముస్లిం హిందువుల మధ్య చిచ్చు పెట్టి, అదే సందర్భంలో హైదరాబాద్ని ఒక రాచపుండులాగా మిగిల్చి, కాశ్మీర్ని మరొక వివాదంగా మలిచి పోయాడు వాడు. అంటే శాశ్వతంగా జీవితంలో వీళ్ళు కొట్టుకు సస్తానే ఉండాలి. పరిపాలన అంటే బ్రిటిష్ వాడికి మాత్రమే చేతచ్చని నిరూపించాలి. అట్లాగే ఆ తర్వాతన ఈ 70 ఏళ్లలో జరిగిన అనేక పరిణామాలు ఉండొచ్చు, కానీ 2 దేశాల్లో కూడా ప్రజా చైతన్యం వస్తుంది. ఏంటి బతుకు అన్నటువంటిది ఎప్పుడో భారతీయులు అర్థం చేసుకుని చదువులు, ఉద్యోగాలు, ఉపాధి, ఆర్థిక వ్యవస్థ దీని మీద కాన్సన్ట్రేట్ చేసుకున్నప్పుడు ప్రపంచంలో 4వ స్థానానికి వెళ్ళిపోయింది. పాకిస్తాన్ ఏమో అలాగే ఆలోచించకపోవడం వల్ల, మతపెచ్చతో ఆలోచించడం వల్ల అట్టడుగు వర్గానికి వెళ్ళిపోయింది. గత ఇమ్రాన్ ఖాన్ పరిపాలన, నవాజ్ షరీఫ్ పరిపాలన అప్పటి నుంచి కొంత మార్పు ప్రారంభమైపోయింది. వాళ్ళు ఈ సైన్యము, ఐఎస్ఐ, తీవ్రవాదులు వాళ్ళ స్వార్థం కోసం తమని వాడుతున్నారన్న విషయం అర్థం చేసుకున్నారు. అందరూ కాదు, ఒక 40%, 50% మంది. ఈ అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు తమ బిడ్డల్ని కాస్త విద్య వైపుకో, అటుకు అవసరమైతే ఆ దేశంలోంచి కాకుండా విదేశాలకు పంపించుకుని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకని బ్రిటన్లో, అమెరికాలో ఇట్లాంటి చోట్ల పాకిస్తానీ పౌరులు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారంటే రీజనింగ్ అదే. అలాంటి సిచ్యుయేషన్లో తీవ్రవాదులకు మనుషులు కరువయ్యారు. ఇదివరకు కాశ్మీర్ అంశం ద్వారా తీవ్రవాదులకి మనుషులు దొరికేవాళ్ళు. ఇప్పుడు తీవ్రవాదులకి మనుషులు దొరకట్లేదు. ఎందుకని? కాశ్మీర్ అంశాన్ని పరిష్కరించేశాడు నరేంద్ర మోడీ. దాంతో ఇక కాశ్మీర్ పాకిస్తాన్ అంతర్భాగం అని చెప్పడానికి వాడికి అవకాశం లేకుండా పోయింది. ఇక ఆసిఫ్ మునీర్ ప్రాబ్లం ఏమైపోయింది? తీవ్రవాదుల్ని ఇక్కడ తయారు చేయడం ఇప్పుడు ఇంపాసిబుల్. ఎందుకు? ఇక్కడ ఇప్పుడు పేదరికము, దరిద్రము ఉంటే దాన్ని చూసుకుని వాళ్ళల్లో వాడికి 40,000, 50,000, 2 లక్షలు మ్యాక్సిమం ఇస్తారట అక్కడ కుర్రాళ్ళకి తీవ్రవాదంలో చేర్చుకున్నందుకు గాను ఆ కుటుంబానికి. అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఏకంగా ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న పీఓకేల వాళ్ళని కూడా చేర్చుకోలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకని? పీఓజేకే ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ కాశ్మీర్లో జరిగిన మార్పులతో వీళ్ళు సంపాదించుకున్న సంపాదన చూసి, వీళ్ళ జీవితాలు బాగుపడటం చూసి వాళ్ళు అక్కడ రావట్లేదు. ఇక్కడ మళ్ళీ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడం కోసం, అదే సందర్భంలో హిందూ ముస్లింల మధ్య చీలిక తీసుకురావడం, శాశ్వత వివాదం తీసుకురావడం కోసం అడిగి మరి, ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు, నువ్వు హిందువా ముస్లిం అని అడిగి, ఫస్ట్ టైం అడిగి మరీ చంపారు. దానికి రిటాలియేషన్ ఇస్తామని తెలుసు. ఇచ్చేదేదో ఒక ఉగ్రవాద స్థావరం మీద దాడి అనుకున్నారు. తీరా చూస్తే పాకిస్తాన్ లోపలికి 5, పీఓజేకేలో 4 అన్నటువంటిది ఊహించలేదు. ఇంత పెద్ద దాడి ఊహించలేదు. అంతకుముందుకు మళ్ళీ చేస్తే అబ్బాయి ఏం లేదు, ఫెయిల్ అయ్యారు అని చెప్పుకుందాం అనుకున్నాడు. తీరా చూస్తే ఇంత భారీ దాడి జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్కి వచ్చిన సమస్య ఏంటంటే, సైనిక జనరల్లే ఎదురు తిరుగుతున్నారు. నా దగ్గర ఆయిల్ లేదు, నా జనానికి డబ్బులు లేవు, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే, అంటే ఏదైనా
తుపాకీతో కాల్తేనో బాంబు పేలుతేనో ట్రీట్మెంట్ ఇప్పించడానికి డబ్బులు లేవు. ఇట్లాంటి టైంలో నువ్వు వెళ్ళి భారతదేశం మీద యుద్ధం చేయమంటే ఎట్లా చేస్తానని చెప్పి అక్కడ పాకిస్తానీ సైన్యం వాళ్ళే అడుగుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకనినే ఇవాళ ఇమ్మీడియట్ రిటాలియేషన్కి ఆగారు. బట్ వాళ్ళు ట్రై చేస్తారు, చైనాని అడుగుతారు, అమెరికాని అడుగుతారు, రకరకాల ప్రయత్నాలు జరుగుతుంటాయి. కనీసం అయ్యా బాబు మేము ఇండియా మొత్తం మీద దాడి చేయగానే అక్కడ ఏదో షార్ట్గా బాంబేసి వచ్చేస్తాం, ఇండియా మమ్మల్ని అడ్డుపడద్దని చెప్పండి అయ్యా. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు కనుక ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బలకి బెత్తరపోయి అలాగని ఇజ్రాయెల్ మీద గెలవలేమని తెలుసు, వాళ్ళు పాలస్తీనాతో జయించారు, యెమెన్తో జయించారు, సిరియాతో జయించారు, లెబనాన్తో జయించారు, అన్నీ చేసినా అది తట్టుకు నిలబడుతుంది. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక అమెరికాతో ల్యాబింగ్ చేయించుకుని ఇది ఈ చివరికి ఇరాన్నే దెబ్బ కొడతాయి ఇజ్రాయెల్. ఏం చేయాలో అర్థం కాక ఎందుకు 2 లక్షల పైగా ఉన్నటువంటి బాంబులు ఉన్నటువంటి ప్రాంతాలనే భారీగా ధ్వంసం చేసి వదిలిపెట్టింది అది. అలాంటి సిచ్యుయేషన్లో ఇజ్రాయెల్ ఏదైనా మేము దాడి చేస్తాము, ఎక్కడో చోట 2 బాంబులు వేస్తాం, ఆ తర్వాత అక్కడితో ఆగిపోండి అని చెప్పేసేసి ఎక్కడ ఎవడూ లేని చోటకు 2 మిస్సైళ్ళు వేసేసి మేము గెలిచామని ఇక్కడ సోషల్ మీడియా సంబరాలు చేసుకుంటూ రిటాలియేషన్ చేసేసామని ఏమీ లేకుండా చేసుకున్నది ఎట్లయితే ఉందో అట్లాంటిది ఇక్కడేదో ల్యాబింగ్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. లేదా ప్రెషర్ పెరిగితే అంటే ఇక అతని ఉనికికే ముప్పు వస్తుందనుకుంటే అటాక్కి రావాలి. ముందు రోజు అయితే ఇమ్మీడియట్ రిటాలియేషన్ చేయలేకపోయిందంటే భయపడుతోంది, అక్కడ ఏదో జరుగుతుంది.